ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ సిపిఐ మధ్య పొత్తుల అంశం హాట్ టాపిక్ గా మారుతోంది. కాంగ్రెస్ తో కలిసి ముందుకు సాగడంపై సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయా? పొత్తులో ఉంటూనే సిపిఐని దెబ్బతీసే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉందని సిపిఐ భావిస్తోందా? అందుకే మమ్మల్ని తక్కువ అంచనా వేయద్దని కాంగ్రెస్ను హెచ్చరిస్తోందా? ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరిస్థితులు చూస్తుంటే కాంగ్రెస్ సిపిఐ మధ్య దోస్తానాకు బ్రేకులు పడినట్టేనా అన్న చర్చ జరుగుతోందా? ఇంతకీ ఈ రెండు పార్టీల మధ్య గొడవలకు కారణమేంటి? భద్రాద్రి కొత్తగూడెంలో రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. కాంగ్రెస్ సిపిఐ మిత్రపక్షాల మధ్య డైలాగ్ వార్ ముదురుతుంది. రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరుకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన కామెంట్స్ మరింత బలం చేకూర్చాయి. మణుగూరు నుండి ప్రజా చైతన్య యాత్ర ప్రారంభ సభలో మాట్లాడిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగానే కాకుండా ప్రత్యక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. కమ్యూనిస్టులను తక్కువ అంచనా వేయొద్దని, తమను బలహీనంగా భావించి పక్కకు నెట్టే ప్రయత్నం చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. బీజేపీ వంటి మతోన్మాద శక్తులను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్కు మద్దతిచ్చామని, తాము మిత్రధర్మాన్ని పాటిస్తున్నామని, కాంగ్రెస్ కూడా అదే విధంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. మిత్రధర్మం పాటించకపోతే మిమ్మల్ని రక్షించేవారు ఎవరూ ఉండరని, తమను అవమానిస్తే గతంలో బీఆర్ఎస్కు పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుందని కూనంనేని హెచ్చరించడం సంచలనంగా మారింది. అయితే ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కామెంట్స్ వెనుక అసలు రాజకీయం వేరే ఉందన్న చర్చ జోరుగా సాగుతుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సిపిఐ పొత్తులో భాగంగా కొత్తగూడెం సీటును సిపిఐకి కేటాయించారు. ఆ ఎన్నికల్లో కూనంనేని సాంబశివరావు విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ను బలోపేతం చేసేందుకు జిల్లాకు చెందిన ఓ మంత్రి రాజకీయంగా అడుగులు వేస్తున్నారనే అభిప్రాయం సిపిఐ వర్గాల్లో ఉంది. అంతేకాకుండా ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి కూడా నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంపై సిపిఐ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే మున్సిపల్ ఎన్నికల సమయంలోనే ఇరు పార్టీల మధ్య విభేదాలు బయటపడినట్లు సిపిఐ నేతలు చెప్తున్నారు. అయితే తమ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్ రాజకీయంగా విస్తరించే ప్రయత్నం చేస్తుందని సిపిఐ భావిస్తుందట. మరోవైపు నియోజకవర్గంలో కాంగ్రెస్ను మరింత బలోపేతం చేయడం ద్వారా భవిష్యత్ రాజకీయ సమీకరణాలను మార్చేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. దీంతో కొత్తగూడెం ఇప్పుడు కేవలం మిత్రపక్షాల నియోజకవర్గం కాకుండా రెండు పార్టీల రాజకీయ భవిష్యత్తుకు కీలకమైన వేదికగా మారుతోంది. ఇదిలా ఉంటే కొత్తగూడెం నియోజకవర్గానికి నిధుల కేటాయింపు, అభివృద్ధి కార్యక్రమాలు, అధికారుల వ్యవహార శైలిపై కూడా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గతంలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సిపిఐ వర్గాలు చెప్తున్నాయి. తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కొన్ని అంశాలపై అధికారులను సంప్రదించినప్పటికీ ఆశించిన స్థాయిలో స్పందన లేదనే అసంతృప్తి ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకుల నుంచి వస్తున్న రాజకీయ ఒత్తిళ్లు కూడా తమ కేడర్ను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని సిపిఐ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కూనంనేని బహిరంగ వేదికలపై నుంచి చేసిన హెచ్చరికలు కేవలం ఆవేశపూరిత వ్యాఖ్యలు కాదని, తన కేడర్కు భరోసా కల్పించడంతో పాటు కాంగ్రెస్ అధిష్టానానికి ఒక స్పష్టమైన రాజకీయ సందేశం పంపేందుకే ఈ వ్యాఖ్యలు చేశారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మేము స్నేహధర్మం పాటిస్తున్నాం, మీరు కూడా పాటించాలి అన్న కూనంనేని మాటలు మిత్రపక్షాల మధ్య ఉన్న అసంతృప్తిని బహిరంగ చర్చగా మార్చాయి. అటు స్థానిక స్థాయిలోనే ఈ విభేదాలను పరిష్కరించకపోతే అవి రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. మేమేం పెద్ద పెద్ద పదవులు కోరుకోవట్లేదు, కానీ మమ్మల్ని అవమానపరిస్తే బీఆర్ఎస్కి ఏ గతి పట్టిందో
అదే గతి మీకు పడుతుంది. వీళ్ళందరూ కష్టపడి మీకు ఓట్లేసి గెలిపించారు. నాకు కూడా వేశారు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు వేశారు, టీడీపీ వాళ్ళు వేశారు. నేను స్నేహధర్మం పాటిస్తాను, మీరు కూడా పాటించండి. పాటించకపోతే మీకు రక్షించేవాడు ఎవడు ఉండడు. మిమ్మల్ని ఉండాలని మేము కోరుకుంటున్నాం కాంగ్రెస్ ని. ఎందుకంటే బీజేపీ లాంటి మతోన్మాద పార్టీ రాకూడదని మేము కోరుకుంటున్నాం. అందుకని మేము సపోర్ట్ చేశాం. మీ పతనం మీరే రాసుకుంటే, మీ పతనానికి సంబంధించి మీరే దానికి శిలాపలకం తయారు చేసుకుంటే, మీ దాన్ని ఏమంటారు, మీ శ్మశాన వాటికి ఉండదు శవ పేటికను మీరే తయారు చేసుకుంటే మేమేం చేయలేం. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ సిపిఐ వేరువేరుగా పోటీ చేశాయి. కార్పొరేషన్లో కాంగ్రెస్ సిపిఐ చెరో 22 డివిజన్లు గెలుచుకోవడంతో హంగ్ పరిస్థితి ఏర్పడింది. చివరకు మేయర్ పదవిపై ఇరు పార్టీల మధ్య అవగాహన కుదిరింది. సిపిఐకి మేయర్, కాంగ్రెస్కు డిప్యూటీ మేయర్ పదవి దక్కేలా ఒప్పందం జరిగింది. అంటే ఎన్నికల్లో ఎవరి దారి వారిదే అయినా అధికారాన్ని పంచుకునే దగ్గర మాత్రం కాంగ్రెస్ సిపిఐ ఒక్కటయ్యాయి. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల తరువాత సింగరేణి ఎన్నికలు కూడా రాజకీయంగా కీలకం కానున్నాయి. సింగరేణి కార్మిక వర్గంపై పట్టు కోసం రాజకీయ పార్టీలు ఇప్పటికే తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్న సమయంలో కాంగ్రెస్ సిపిఐ మధ్య బయటపడుతున్న విభేదాలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఒకవైపు కార్పొరేషన్లో కలిసి అధికారాన్ని పంచుకున్న పార్టీలు, మరోవైపు బహిరంగ వేదికలపై ఒకరిపై ఒకరు ఘాటు వ్యాఖ్యలు చేసుకోవటం, ఈ పరిణామాలు కొత్తగూడెం రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీశాయి. ఈ మధ్య కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్పై చేసిన తీవ్ర వ్యాఖ్యల తర్వాత స్థానికంగా కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారు? కాంగ్రెస్ సిపిఐ మధ్య ఇప్పటికే ఉన్న అవగాహన కొనసాగుతుందా, లేక మిత్రపక్షాల మధ్య దూరం మరింత పెరుగుతుందా అనే చర్చ సాగుతుంది. ముఖ్యంగా రానున్న సింగరేణి రాజకీయాలు, కార్మిక సంఘాల ఎన్నికల నేపథ్యంలో ఈ విభేదాలు ఏ రూపం దాలుస్తాయన్నది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద ఎన్నికల సమయంలో ప్రత్యర్థులుగా అధికారం పంచుకునే సమయంలో మిత్రులుగా కాంగ్రెస్ సిపిఐ పార్టీలు మారుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ రాజకీయ విమర్శలతో ఎదురెదురుగా కొత్తగూడెంలో కాంగ్రెస్ సిపిఐ రాజకీయ బంధం ఎటువైపు వెళ్తుందో, కూనంనేని వార్నింగ్ తర్వాత చోటు చేసుకునే పరిణామాలే తెలిసనున్నాయి. జిల్లా నుంచి మొదలైన ఈ రాజకీయ వేడి సింగరేణి రాజకీయాల వరకు విస్తరిస్తుందా, లేక మిత్రధర్మం మరోసారి ఇరు పార్టీలను ఒక్కటి చేస్తుందా అనేది వేచి చూడాలి.